నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్లో ఉన్నాం. నిన్న సాయంత్రం నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అయితే గుండెపోటుతో ఆసుపత్రిలో చేరడం జరిగింది. మరి ఆయన పరిస్థితి చూస్తున్నట్టయితే కనుక డాక్టర్లు 72 గంటలు దాటితే కానీ ఎలాంటి పరిస్థితి చెప్పలేము అనేది చెప్పారు. ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే 24 గంటలు పూర్తయింది. మరో 42 గంటలు అయితే గడవాల్సి ఉంది. మరి డాక్టర్ ఏం చెప్తున్నారు? అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ప్రధాన నేత అయినటువంటి కేసీఆర్ గారు కూడా పరామర్శించడానికి రావడం జరిగింది. ఈ రోజు ఉదయం అయితే కేటీఆర్ గారు పరామర్శించడం జరిగింది. మరి అలాగే ఇప్పుడైతే కేసీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు కూడా వచ్చి ఆయన్ను పరామర్శించడం జరిగింది. మరి ఆయన పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియలేదు. 42 గంటలు ఇంకా మిగతా 42 గంటలు కలిస్తే కానీ ఎలా ఉంది ఏంటి అనేది తెలియని పరిస్థితి అయితే నెలకొనడం జరుగుతుంది. మరి ప్రస్తుతం అయితే ఆయన చూడడానికి ఆయన ఆరోగ్యం బాగుపడాలి అని చెప్పి చాలా మంది అయితే రావడం జరిగింది. ఆయన అభిమానులు చాలా వరకు అయితే రావడం జరిగింది. హాస్పిటల్ చుట్టుప్రక్కల ఉండడం జరిగింది. అలాగే ఆయన తెలంగాణ ఉద్యమం కోసం అయితే చాలా వరకు పాటుపడ్డారు. నర్సంపేట నియోజకవర్గం నుండి చాలా మందిని ఏకదాటిపైన నడిపించినటువంటి నాయకుడు అని చెప్పుకోవచ్చు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆయన అభిమానులు కావచ్చు, లేదంటే ఆయన రాజకీయ నాయకులు కావచ్చు, చాలా మంది వరకు అయితే రావడం జరిగింది. ఆయన చూడడానికి ఆయన పరిస్థితి ఎలా ఉంది, త్వరగా కోలుకోవాలని చెప్పేసి చాలా మంది అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు చాలా మంది ఉండడం జరిగింది. సార్, మీరు మాట్లాడుతుంది ఆయన పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నల్గొండ జిల్లా ట్రైకార్ మాజీ చైర్మన్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్. ఆయన పరిస్థితి ఎలా ఉంది సార్? కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఆయనకు అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. స్వయాన మా అధినేత ఉద్యమ నాయకుడు వారితో పాటు పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోలుకోవాలని కేసీఆర్ గారు లాంటి గొప్ప వాళ్ళే వచ్చి వారిని చూడటం జరిగింది. ఇవాళ డాక్టర్లు అయితే అన్ని విధాల సహకారం అందిస్తూ ఉన్నారు. ఇటు పార్టీ పరంగా కానీ అట్లాగే కుటుంబ పరంగా కానీ ఆయనను బతికించుకోవడం కోసం అన్ని విధాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ది సుదర్శన్ లాంటి ఒక ఉద్యమకారుడు, ఆయన తెలంగాణ రాష్ట్రానికి అవసరం, ఆయన బతకాలి అనే ఒక సదుద్దేశంతో ప్రేమాభిమానాలతో అందరూ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. తప్పకుండా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తారు. చూసారు కదా, చాలా వరకు ఆయన అభిమానులు కావచ్చు, రాజకీయ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, చాలా మంది వచ్చి అయితే చెప్పడం జరుగుతుంది. ఆయన త్వరగా కోలుకోవాలనేసి చెప్పి చాలా మంది కోరుకోవడం జరుగుతుంది. మరి ఇంకా చాలా మంది ఉన్నారు, వారితో మాట్లాడి మరి పరిస్థితి ఏంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని కలవడానికి అయితే చాలా మంది రావడం జరిగింది. ఆయన పరామర్శించడానికి అయితే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, చాలా మంది రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు అయితే ఉన్నారు. వారిని అడిగి ఆయన పరిస్థితి ఎలా ఉంది అనేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, చెప్పండి, ఎలా ఉంది ఆయన పరిస్థితి? ఇప్పటివరకు డాక్టర్లు ఏం చెప్పారు, ఏమంటున్నారు? ప్రస్తుతానికైతే హెల్త్ అయితే కొంచెం బాగానే ఉంది. మాకైతే హోప్ 50-50 ఛాన్సెస్ ఉందని అన్నారు. కాకపోతే మాకైతే నమ్మకం అయితే ఉంది. బయటకు వస్తాడు, మళ్ళీ ప్రజాక్షేత్రానికి వెళ్తాడు, మళ్ళీ ఆయనకున్న సత్సంబంధాలతోటి కలుపుకొని వెళ్తాడనే భరోసా అయితే మాకున్నది. అంటే డాక్టర్లు 72 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేము అన్న పరిస్థితి అయితే కనబడుతుంది. 24 గంటలు అయిపోయింది, మిగతా 48 గంటలు ఉంది. మరి ఈ సమయంలో ఆయన కోలుకుంటారా? అలాగే బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి వెళ్ళి ఆయన పార్టీలో ఉండి ముందుకు నడిపించడం జరిగింది. ఉద్యమ సమయంలో కూడా ముందుండి నడిపించారు. అలాంటి ఆయన ఇప్పుడు హాస్పిటల్లో బెడ్ పైన అలా పడుకొని ఉండడం ఎలా అనిపిస్తుంది? అంటే కొంచెం బాధాకరమైన విషయమే అండి. ఎందుకంటే వెన్నంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వలన సత్సంబంధాలు పెంచుకొని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, జడ్పీటీసీ నుంచి, ఒక ఎమ్మెల్యే నుంచి, ఒక ఫుడ్ చైర్మన్, సప్లై చైర్మన్గా ఉండి సో అంచెలుగా ఎదిగి వచ్చిన వ్యక్తి కాబట్టి సత్సంబంధాలతోటి చాలా అనేక మంచి పనులు చేశాడు. మా నియోజకవర్గం, నర్సంపేట నియోజకవర్గానికి చాలా మట్టుకి అభివృద్ధి అయితే చేసిండు. ఆయన కోరుకుంటారు అనేసి అనుకుంటున్నారా? అవును, 100% అయితే అనుకుంటున్నాం. కోలుకుంటాడు, బయటకు వస్తాడు అనే హోప్ అయితే మాకు ఉంది 100%. సో దాన్ని బట్టి చూడాలి. అంటే ఒక యూనిటీ అనేది ఉందండి మాకు. బీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, చిన్న పెద్ద తేడా లేకుండా ఏదున్నా కూడా ముందుండడం భరోసా ఇస్తుంది మాకు పార్టీ. సో ఆ పార్టీ అనేది ఒక ఫ్యామిలీ, బీఆర్ఎస్ అనేది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అందరూ ఊహించుకుంటున్నారు. ప్రజలలో కూడా ఒక యూనిటీ అయితే ఉంది. సో రాబోయే కాలంలో ఇక వాళ్ళే గుర్తిస్తారు అన్నమాట.